Today, we are here to conduct our first interview under the Academic Club of Guntur Medical College. I am Amrita Gantasala of 2K17 batch, and today here we are to introduce our principal, sir, Dr. S. Babulal garu. Good evening, sir. Welcome to the first interview, sir. It's a pleasure to have you here, sir. Thank you for taking a step forward and encouraging us, sir. Before starting the interview proper, I'd like to introduce our principal, sir, to you. Indeed, I'm privileged to introduce our principal, sir, to you because of his marvelous achievements during his 36.5 years of medical service. Sir has opted a broader way in serving the society, much beyond his storied career in medical education. Sir has been the chairman and area representative of the JCC Club. Coming to his academic achievements, Sir has been the professor. He has facilitated the education of 34 open postgraduates. Sir has been the registrar of NTR University between the years 2013 to 2016, following which Sir has worked as the superintendent at various prestigious colleges including a government medical college, Guntur, before retiring as the principal of Guntur Medical College. Sir has been also certified by our state government with a certificate of merit from the AP state government, and also Uttama Vaidya Seva Ratna Award and Vaidya Prapurna Award from the government. Being a part of Lions Club, Sir has received many awards including Melvin Jones Fellowship Lapel Award, and Sir has also run several awareness drives about TB, cancer, HIV, and also blood donations, and the most important, geriatric medicine. Sir has also mastered his degree in Kundalini Yoga and Raja Yoga since the past 24 years. Sir, I feel very lucky to interact with you because of all your achievements, sir. Good evening. Thanks to all of you. Sir, as all of us know, ఇప్పుడు ఉన్న కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అప్పుడు లేవు సార్. అచీవింగ్ యూజీ సీట్ ఇస్ మచ్ టఫర్ దెన్. మరి మీ స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి సార్ టు అచీవ్ అ సీట్ ఇన్ ఎంబీబీఎస్ కోర్స్? మీరు చెప్పింది కరెక్టే. ఆ టైంలో మేము చదువుకున్నప్పుడు ఈ మెడికల్ సైడ్ రావాలని మాకు ఆలోచనే లేదు అసలు. మా స్కూల్ టీచరు నన్ను బైపీ తీసుకోమని చెప్పారు. మీ ఫాదర్కి అయితే ఆయనకి ఏదో లా చేయించాలని ఉంది, ఇది నీకు పనికిరాదు, వద్దు, నువ్వు బైపీ గ్రూప్ తీసుకో, నువ్వు డాక్టర్ అయ్యే అవకాశం ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. సో అందువల్ల ఆయన ఏదైతే చెప్పాడో అలాగే బైపీ తీసుకున్నాం. బైపీ అయిపోయిన తర్వాత ఇలా కోచింగ్ తీసుకోవాలని కానీ అసలు ఏమీ తెలియదు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా స్టూడెంట్ కొంతమంది కొలీగ్స్ గుంటూరు మెడికల్ కాలేజ్లో ఎంట్రన్స్కి అప్లికేషన్ ఇవ్వడానికి వెళుతూ ఉంటే నేను కూడా వెళ్ళడం జరిగింది. అప్లికేషన్ పెట్టాను. ఆ ప్రాస్పెక్టస్లో ఏమనుందంటే సిలబస్ దగ్గర అప్ టు ఇంటర్మీడియట్ అని స్టాండర్డ్ అని ఉంది. ఇంటర్మీడియట్ ఉంది కదా అని చెప్పి అప్ టు ఇంటర్మీడియట్ వరకు 8th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు మొత్తం చదువుకుని వెళ్ళాను ఎగ్జామ్లో. కానీ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ సిలబసే, చాలా అవుట్ ఆఫ్ సిలబస్ ఉన్నాయి. ఆ రోజుల్లో క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడైతే ఎంసెట్లో ఈ 5 క్వశ్చన్లు అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చాయి అని మీరంతా క్వశ్చన్ చేస్తున్నారు, నేను చూస్తున్నాను. కానీ అప్పుడు ఎవరు అడిగేవాళ్ళు కాదు. మరి సో ఫస్ట్ టైం నాకు సీట్ రావాలి. నేను ఫస్ట్ బీఎస్సీలో జాయిన్ అయిపోయాను. ఏదో బీఎస్సీ చేద్దాం లేదా ఎంఎస్సీ చేద్దాం అనుకున్నాను. బీఎస్సీలో జాయిన్ అయిపోయాను. బీఎస్సీలో జాయిన్ అయిపోయిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే గుంటూరులో రవి కాలేజ్ అని ఒకటి ఉంది, అక్కడ కోచింగ్ ఇస్తారని తెలిసింది. సరే సెకండ్ టైం కోచింగ్ తీసుకున్నాను. అదే ప్రిపేర్ అవ్వడం అంత టైం చాలలేదు. ఫస్ట్ బీఎస్సీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కోచింగ్ తీసుకుని రాయడం కదా, కోచింగ్ తీసుకున్నాను. మళ్ళీ ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసినా నేరోగా సీట్ మిస్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ బీఎస్సీ కంటిన్యూ చేశాను. సెకండ్ బీఎస్సీ కంటిన్యూ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న టీచర్, అక్కడ నేనే టాపర్, మా కాలేజీలో నేనే టాపర్గా ఉండేవాడిని. అందువల్ల వాళ్ళు ఆ టీచర్స్ నన్ను ఎంకరేజ్ చేశారు, ఈసారి ఎంట్రన్స్ రాయి అని. అలాగే రవి కాలేజీలో ధన్ అని ఉండేవాడు, సివిఎన్ ధన్. ఆయన మా ఫాదర్కి చెప్పారు, ఈసారి మీ అబ్బాయికి తప్పనిసరిగా సీట్ వచ్చేస్తుంది, నువ్వు సెకండ్ టైం జాయిన్ చేయండి. ఆ రోజులో 200 రూపీస్ ఫీజు ఉండేది, మేము కన్సెషన్ ఇస్తాము, 100 రూపీస్ ఇస్తే సరిపోతుంది అన్నారు. అందువల్ల మళ్ళీ సెకండ్ టైం కోచింగ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈసారి కోచింగ్లో అక్కడ ఉన్నటువంటి తెలుగు మీడియం క్యాండిడేట్స్ అందరిలో కూడా నేనే టాప్. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు ఉండేవి. నా కోచింగ్ తెలుగు మీడియం. తెలుగు మీడియంలో నేను టాపర్గా ఉండేవాడిని. 1 or 2 పొజిషన్, యూజువల్లీ మోస్ట్లీ 1 వచ్చేది. సో ఆటోమేటిక్గా సీట్ వచ్చేసింది. సీట్ వచ్చింది ఫస్ట్ గవర్నమెంట్ బ్యాచ్ రంగారావు మెడికల్. ఆ రోజుల్లో ఇన్ని సీట్లు లేవు, ఇన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లేవు. ఆ ఉన్న సీటు మనకి ఈ రేంజ్ ఆంధ్ర కదా, గుంటూరు మెడికల్ కాలేజ్, వైజాగ్ మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, అంతే. కొత్తగా ఇది ఒకటి యాడ్ అయింది రంగారావు మెడికల్ కాలేజ్, 100 సీట్స్. ఇవి 125, 125, 250 + 100.
350లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. సార్ మీరు మమ్మల్ని గ్రో అవడం చూస్తున్నారు అండ్ మీ యూజీ లైఫ్ మీరు చూసారు. వాట్ ఆర్ సమ్ టిప్స్ యూ వుడ్ లైక్ టు గివ్ టు us in our so that we could improve in our UG life, sir? అప్పుడు మేము చదివేటప్పుడు అయితే కంప్లీట్గా స్టడీసే కాన్సన్ట్రేట్ చేశాము. వేరే చేయడానికి మాకు ఛాన్స్ లేదు. మా ముందు బ్యాచ్ వాళ్ళందరూ డొనేషన్ బ్యాచ్ స్టూడెంట్స్. వాళ్ళతో పోల్చుకుంటే కష్టంగా ఉండేది. మాకు ఎలా చేస్తారో అని భయం ఉండేది. కంప్లీట్గా స్టడీస్ మీదే కాన్సన్ట్రేట్ చేశాము. కానీ యాజ్ ఏ యూజీలోనే మీరు అన్ని రకాలుగా డెవలప్ అవ్వడం మంచిది. పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, స్టూడెంట్ పీరియడ్ ఈజ్ ద బెస్ట్ పీరియడ్ ఫర్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. కాబట్టి ఈ పీరియడ్లోనే మీరు అన్ని స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, ఎవరితో ఎలా మాట్లాడాలో, ప్రిన్సిపల్తో కానీ, ప్రొఫెసర్స్తో కానీ బాగా డెవలప్ అవడానికి మంచి పీరియడ్ ఇది. ఎందుకంటే బయట లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎదురు దెబ్బలు తింటే కానీ తెలుసుకోలేదు, అంతే కదా. స్టూడెంట్ పీరియడ్లో అయితే కొలీగ్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు మీరు ఏదనుకుంటే డెవలప్ అవడానికి. మా క్లాస్మేట్ ఒక అతను ఉండేవాడు. అతను ఇంటర్మీడియట్ ఫస్ట్ టైమే వచ్చాడు కానీ అతనికి ఇష్టం లేదు. అతను అన్నాడు, నేను నా చదువు అయిపోయిన తర్వాత నేను ఈ సిరంజి స్టెప్ పక్కన పడేస్తాను అన్నాడు. అలాగే తను పక్కన పడేశాడు. కస్టమ్స్లో ఉన్నాడు, ఐఏఎస్ అదే ఆ గ్రేడ్లో సెలెక్ట్ అయ్యాడు అనమాట. దానిలోకి వెళ్ళిపోయాడు. అలాగే ఒక అతను ఫస్ట్ ఇయర్ మనకి డైరెక్ట్ ఇంటర్మీడియట్లో 80% అంత 83 అంత వచ్చింది. ఫస్ట్ టైం బీబీఎస్ వచ్చేసింది. అలాంటి ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ ఫస్ట్ టైం పాస్ అయ్యాడు. మిగతా 4 సబ్జెక్టులు పోయింది. తర్వాత అతను నేను ఈ ఫీల్డ్లో రాను అన్నాడు. రాను అని చెప్పేసి కాకినాడలోనే సమ్ హోటల్ మేనేజ్ చేస్తున్నాడు. సో కొంతమంది ఇలా బయటికి వెళ్ళిపోతున్నారు కదా. కాబట్టి మనం ఎలా వెళ్ళాలి ఏంటనేది ముందు చక్కగా ప్లానింగ్ ఉండాలి. అప్సెట్ అవ్వకూడదు, కరెక్ట్ గైడెన్స్ ఉండాలి. ఒకసారి ఫెయిల్ అయిపోతే లైఫ్ ఏదో పాడైపోయింది అన్నట్టుగా ఇక నేను నాకు ఈ ఫీల్డే పనికిరాదు అలా అనుకోవడం తప్పు కదా. సో అసలు నాకు తెలీదు, ఫస్ట్ టైం ఎంబీబీఎస్ వస్తామని కూడా తెలియదు. తెలియకపోయినా అలా ఆటోమేటిక్గా ఎంకరేజ్మెంట్ అలా వచ్చేయడం జరిగింది. అది సార్, ఈస్ దేర్ ఎనీ పర్టికులర్ ఇన్సిడెంట్ బికాస్ ఆఫ్ విచ్ మీరు పల్మనాలజీ తీసుకుంటే బాగుంటుంది నాకు అని తీసుకున్నారా సార్? మాకు 82 ఆగస్టు ఫైనల్ ఇయర్ అయిపోయిందమ్మా. అయిపోయిన తర్వాత మాకు హౌస్ సర్జెన్సీ నడుస్తుంది. హౌస్ సర్జెన్సీలో మా కొలీగ్స్ అందరూ ప్రచారం ఏంటంటే నెక్స్ట్ ఎంట్రన్స్కి మాకు ఎలిజిబిలిటీ ఉండదు అని. మేము 83 ఆగస్టు కల్లా అయిపోతుంది, మాకు ఎంట్రన్స్కి ఎలిజిబిలిటీ మా బ్యాచ్కి ఎంట్రన్స్కి ఎలిజిబిలిటీ లేదు అని ఎంత ప్రచారం చేశారంటే ఇక నిజం అనుకుని రిలాక్స్ అవ్వడం జరిగింది. సో అది చాలా ఎఫెక్ట్ పడింది. లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఇచ్చేశారు. ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఇచ్చేస్తే 1 మంత్ టైమే ఉంది. అక్కడ హాస్టల్లో రూమ్స్లో కూడా ఒక్కొక్క రూమ్లో 3-4 ఉండేవాళ్ళు. చాలా అంటే స్పెషల్గా చదువుకోవడానికి అంత పాసిబిలిటీ ఉండదు. అయినా చదివాము. లాస్ట్ 1 మంత్ టైమే ఉంది. 140 వచ్చాయి ఫర్ 200. 1 మంత్ దగ్గర ప్రిపేర్ అయింది. అప్పుడు ఏం చేయాలి? డిప్లొమాగా. అప్పుడు మాకు ఇన్ని ప్రైవేట్ కాలేజెస్ లేవు, కన్వీనర్ కోటా సీట్స్ లేవు, ఏమీ లేవు. కాబట్టి ఏం చేయాల్సి వచ్చింది? ఒక డిప్లొమా తీసుకుంటే అదే విజయవాడ వచ్చేయాలి. నేను నెట్వర్క్ విజయవాడ వచ్చేసాను అనుకోండి, ఏం చదువుతాము? అప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అప్పుడే జస్ట్ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్గా స్టార్ట్ అయిన ఉంటుంది. అందువల్ల డిప్లొమా తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనం చదువుకుంటూ లైబ్రరీ చదువుకుంటూ ఇది కూడా కంటిన్యూ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో డిటీసీని కూడా తీసేసుకున్నాను. డిప్లొమా ఇన్ ట్యూబర్క్యులోసిస్ చేసే సీట్ ఉంటే వైజాగ్లో తీసేసుకున్నాను. నా దురదృష్టం ఏంటంటే ఆ 1 ఇయర్ అయిపోయేసరికి అప్పుడు గవర్నమెంట్ కొత్త రూల్ పెట్టింది. ఏ బ్రాంచ్ వాళ్ళు ఆ బ్రాంచ్లోనే ఉండాలి. నాకు సర్జరీ బాగా ఇంట్రెస్ట్. హౌస్ సర్జన్స్లోనే గోల్డెన్ సర్జరీస్ చేశాను. డెలివరీస్ అయితే ఒక 50 దాకా వేసి ఉంటాము. ఎపిసైడ్స్ చాలా చేశాము. సీజర్స్ హిస్టరీ కూడా 3rd అసిస్టెంట్గా హెల్ప్గా ఇచ్చేవాళ్ళు. అలాగే సర్జరీలో కూడా చాలా సర్జరీస్కి డైరెక్ట్గా హెల్ప్ చేయడం జరిగింది ఆ రోజుల్లో. ఆ రోజు అసిస్టెంట్స్ వాళ్ళందరూ. అంటే సర్జరీ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. కానీ ఇక తప్పని పరిస్థితుల్లో డిప్లొమా ఇన్ ట్యూబర్క్యులోసిస్ తీసుకోవాల్సి వచ్చింది చదువుకోవడం కోసం. తీసుకుంటే గవర్నమెంట్ రూల్ మార్చేసింది. ఏం మార్చిందంటే మీరు తీసుకున్న స్టైఫండ్ మొత్తము ప్లస్ 1000 రూపీస్ తిరిగి కడితేనే అన్ని ఓవరాల్గా ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదంటే ఏ గ్రూప్లో వాళ్ళు ఆ గ్రూపే. అంటే మెడికల్ గ్రూప్ అయితే మెడికల్లోనే సీట్ తీసుకోవాలి, మెడికల్ అయితే మెడికల్లోనే తీసుకోవాలి, సర్జరీ అయితే సర్జరీలోనే తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు నేను డబ్బులు కట్టాలంటే 7,000 కట్టాల్సి వచ్చింది. మా నాన్నగారిని అడిగాను, సీట్ వస్తాయని గ్యారెంటీ ఏంటి అన్నారు ఆయన. ఏం చేయాలి? మార్కులు ఎక్కువ వస్తాయని గ్యారెంటీ ఏంటి అన్నారు. ఏం చేయలేకపోయాను. కట్టలేదు కాబట్టి మామూలుగా ఎగ్జామ్ రాశాను. జనరల్ మెడిసిన్ వస్తాయేమో అనుకున్నాను. 164 వచ్చాయి. అనేక కారణాలు 164 వచ్చాయి.
165 జనరల్ మెడిసిన్ పోయింది. జస్ట్ 1 మార్క్ 1 ర్యాంక్లో జనరల్ మెడిసిన్ మిస్ అయిపోయింది. కాబట్టి పర్మనాలజీతో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ ఇయరే సీట్ వచ్చినట్టు అవుద్ది, 1 ఇయర్ కలిసి వస్తుంది. అదే అంతకంటే ఇంకేం లేదు. సో పర్మనాలజీ వైజాగ్లో తీసుకోవాల్సి వచ్చింది. ఇక తీసుకుని దాన్ని ఇష్టంగా చదువుకున్నాను కదా, తప్పని పరిస్థితి. అది ఆ రోజుల్లో లాగా ఈ రోజుల్లో లాగా అక్కడ అంత లేవు. బ్రాంకోస్కోపీలు కానీ ఇంత సబ్జెక్ట్ డెవలప్ అయ్యలేదు. అప్పుడు మేము ఇంగ్లీష్ వర్క్లోస్ తీసేది కొద్దిగా టీబీ అండ్ చెస్ట్ డిసీజెస్. ఆ తర్వాత అది చాలా మారింది మా సబ్జెక్ట్ కూడా. అది Sir, if you would like to share, please tell that one moment ఎప్పుడైతే మీ హార్ట్ టచ్ అయింది యాజ్ ఎ డాక్టర్. పల్మనాలజీలో తీసుకున్నాం కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. హార్ట్ టచ్ అయిందంటే పేషెంట్స్ని ఎగ్జామిన్ చేసేటప్పుడు ఎన్నో కేసులు వాళ్ళ హిస్టరీ టేకింగ్లోనే క్యూర్ జరిగిపోతూ ఉండేది. ఒకసారి ఒక పేషెంట్ వచ్చింది, ఒక 25 years ఉంటాయి అమ్మాయికి. వచ్చి కూర్చుంది, ఏంటమ్మా అన్న, ఆయాసం వస్తుందండి అంది. ఎప్పటి నుంచి అన్న? 1 month నుంచి అంది. 1 month క్రితం ఏమైంది అన్న? మా హస్బెండ్ చనిపోయాడండి అంది. ఏంటి హార్ట్ అటాక్ వచ్చిందా అన్న? కాదండి అంది. ఎలా అన్న? హ్యాంగ్ చేసుకున్నాడండి అంది. ఎందుకు హ్యాంగ్ చేసుకున్నాడో అన్న? మేము పోటాడుకుంటూ ఉంటామండి అంది. మీరు ఎందుకు పోటాడుకుంటున్నారా అన్న? మీరు ఎందుకు పోటాడుకుంటారంటే మా మాయగొడుకు ఫోన్ చేస్తుంటాడండి, ప్రతిరోజు ఫోన్ చేస్తాడు, అరగంట మాట్లాడతాడు, ఒక్కొక్కసారి చెప్పిన మాట్లాడుతూ ఉంటాడు. సో అందుకే నాకు అర్థమైపోయింది. నేను అన్నాను, సరే నీ మందులు రాసిస్తాను, ఫొరాగా టోటా క్యాప్స్ 15 days వాడుకోమని చెప్తూ, నీ మామయ్య ఫోన్ ఎత్తొద్దు 15 రోజుల పాటు, నువ్వు కొద్దిగా ముస్లిం అమ్మాయి, మీరు నమాజ్ చేస్తారు కదా, రోజుకి 5 days నమాజ్, ఈ 15 days ఫాలో అవ్వండి అని చెప్పాను. సరే అంది, వెళ్ళిపోయింది. 15 days తర్వాత వచ్చింది. ఆమె చూస్తేనే అర్థమైపోతుంది, అస్సలు లేదనమాట, బాగా కంట్రోల్ అయిపోయింది. నాకు రావట్లేదండి ఆయాసం కొన్నాళ్ళ నుంచి అంది. ఓకే, నేను జాబ్లో జాయిన్ అయిపోయానండి అంది. ఓకే, మా ఇంటి దగ్గరే ఉంటుంటాను, ఇంతవరకు కూడా ఆ కంప్లైంట్లో మరి నా దగ్గర రాలా. 4 or 5 years అయిపోయింది, నా దగ్గర రాలా. ఈసారి ఎలా క్యూర్ అయిపోయిందో, ఈ హిస్టరీ తీసుకోకుండా వచ్చింది కదా అని పేషెంట్ రోటా క్యాప్స్ అవి మాటలు రెస్ట్ అవి పెట్టి కూర్చుంటే జీవితాంతం దానికి అలవాటు పడిపోయి అలాగే ఇట్లాంటి కేసులు ఎన్నో అనమాట. ఎన్నో కేసులు వాళ్ళు మాట్లాడుతుంటేనే మనకి తెలిసిపోతూ ఉంటాయి. అదే టచ్ అనమాట. మరి సుమారుగా ఇట్లాంటి కేసులు 25 దాకా చేసి ఉంటారు. అంటే మళ్ళీ జీవితంలో ఇక అక్కడే క్లియర్ అయిపోతుంది అనమాట. కొన్ని కేసులు మరీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, మనం వదిలేస్తాము. అట్లాంటివన్నీ టచ్ అయినట్టే కదా. చాలా మందికి వాళ్ళు చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఇద్దరు పేషెంట్స్ వచ్చారు. అదే ఇద్దరు పేషెంట్ కాదు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. హస్బెండ్ లోగా నల్లగా ఉన్నాడు, వైఫ్ ఏమో తెల్లగా ఉంది, చాలా బాగుంది. అలా వచ్చి కూర్చున్నారు, నాకు ఛాంబర్ ముందు కూర్చున్నారు. ఏంటంటే ఆయాసం వస్తుంది సార్ అన్నారు. ఎప్పటి నుంచి అన్న? 15 సంవత్సరాల నుంచి అని ఇన్ని తీసుకొచ్చి పెట్టారు. రోటా క్యాప్స్, డిఫరెంట్ వెరైటీస్, ఎండిఐ ఇన్హేలర్స్ అన్నీ పెట్టారు. 15 సంవత్సరాల నుంచి అన్నారు. 15 సంవత్సరాల క్రితం ఏమైంది అన్న? పెళ్ళయింది అన్న. ఆయన పెళ్ళైతే ఏమైంది అన్న అంటే ఆయన అన్నాడు, నేను ముందు ఈ అమ్మాయిని చేసుకుంటాను అన్నానండి, తర్వాత చేసుకోను అన్నాను, ఆ తర్వాత నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం జరిగింది, అప్పటి నుంచి ఇంకా ఆయాసం వస్తుంది అన్న. నాకు పాయింట్ అర్థమైపోయింది. నేను ఇంత అందంగా ఉన్నా ఇవి చేసుకోని అంటుంది, ఇది చేసుకోండి అంటున్నాడు, ఎందుకు ఇలా అంటున్నాడు అనుకుంది, అందువల్ల ఆమెకు ఆయాసం వచ్చిందని చెప్పాను. సో పాయింట్ ఏంటంటే ఈమె పూర్, అతను రిచ్. అతను నల్లగా ఉన్నాడు, ఆయన అమ్మాయి తెల్లగా ఉంటుంది కదా అని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. చేసుకుందాం అనుకున్న తర్వాత అతనికి ఈ అమ్మాయి యొక్క నడకలో కొద్దిగా టిల్ట్ చేసి నడుస్తుంది. తర్వాత గమనించాను, అంటే ఒక కాలు కుంటి అనమాట. సరే ఎవరో చెప్పుంటారు, ఎందుకని చెప్పి కాలు చేసుకోను అన్నాడు. చేసుకొని అనేసరికి ఇంకేం జరిగిందంటే ఈమెకి పిచ్చి పెట్టినట్టు అయిపోయి విజయవాడ అమెరికన్ హాస్పిటల్లో జాయిన్ చేశారంట. జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఆస్తమా అని చెప్పారంట. అంటే మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయింది, అది ఆయాసంలో సెటిల్ అయింది. అప్పటి నుంచి ఆయాసం మందులు వాడుతూనే ఉంది. సో ఆస్తమాకు ల్యాండ్ అయ్యింది. తర్వాత నేను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు జరిగిందంటే తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆస్తమా రావడం. కానీ ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరుగుతాయో ఎలా జరుగుతుందంటే, ఈమె ఈరోజు మా పుట్టింటికి వెళ్ళొద్దామంటే అంటది.
ఈయన వద్దు అంటాడు. అనగానే ఆయాసం వస్తుంది. వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయాసం తగ్గుతుంది. ఒక వారం తర్వాత మళ్ళీ తీసుకెళ్తాడు. ఈయనకున్న పాయింట్ ఏంటి? అనుమానం అనమాట. అంతే కదా. ఈయనకు ఉన్నది ఏంటి? సెట్ అయిపోయింది మైండ్లో. ఈయన కాదంటాడు. ఇప్పుడు ఏం రావాలి? ఆయాసం రావాలి. ఈరోజు సినిమాకి వెళ్దామండి అంటది. ఆ రోజు మాత్రం సినిమాకి తీసుకెళ్ళడు. కాదు అంటాడు. ఏమైనా కాదు అంటాడు అనమాట. కాదనగానే ఇక ఆయాసం వచ్చేస్తుంది. ఆయాసం అనగానే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. అది అది ఎంత దూరం అంటే ఎలా వెళ్ళిందంటే, ఇక నేను చెప్పిన తర్వాత 10 రోజుల తర్వాత వచ్చింది. నాకు రావట్లేదండి ఆయాసం ఉంది. ఓకే. మళ్ళీ కొంత రోజుల తర్వాత వచ్చింది. అప్పుడప్పుడు వస్తుందండి అంది. ఆ తర్వాత చెప్పింది ఈయన ఎప్పుడు ఏదైతే కాదంటాడో నాకు అప్పుడు ఆయాసం వస్తుందని పాయింట్ ఆమె చెప్పేసి. సో పాయింట్ క్లియర్ అయిపోయింది. నేను అట్లాంటి వాళ్ళకి ఫ్రీగా చూస్తుండేవాడు అనమాట. ఓ రోజు ఈమె రావడం కొద్దిగా లేట్ అయింది అనుకోండి, ఆయన వచ్చేస్తాడు అనమాట. అనుమానం అనమాట. నేను అన్నాను కదా, అది ఒక మాట అన్నాను కదా, కాబట్టి అనుమానం అనమాట. కొంతకాలం తర్వాత ఒక రోజు చాలా కాలం రావడం మానేసింది. వాళ్ళ అబ్బాయికి మోషన్ ఒకనాన్ని తీసుకొచ్చింది. చేతికి ఇది చేశారు, వార్త వేసి తీసుకొచ్చారు. ఏంటమ్మా ఇది అన్న. కామెంట్ వచ్చిందని ఏం చేయాలండి అన్న. నేను ఫ్రీగానే ట్రీట్మెంట్ ఇస్తున్నాను కదా, మరి ఎదురు రాలేదు అన్న. మీ దగ్గరికి తీసుకురానివ్వట్లేదు అండి. ఇంట్లో వాళ్ళు ఎవరు ఇట్లా ఉంటాయి అనుమానాలు, ఘర్షణలు. సో మనకి స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. అంతే కదా. ఇక్కడ అవసరం మెంటాలిటీ తెలియాలి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, తర్వాత గెస్ట్ చేశాను అనమాట. వీడికి ఉన్నది అనుమానం మెంటాలిటీ, ఈయనకున్నది ఈ విధంగా సెట్ అయింది రాస్తామా అని. అట్లా అనేక కేసులు ఉంటాయి. సార్, ఇస్ దేర్ ఎనీ మిస్టేక్ దేనికైతే మీరు ఇప్పటిదాకా రిగ్రెట్ అలా ఏదైనా ఉందా సార్? నాకు పీజీ ఎగ్జామ్లో నాకు ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ రాదని చెప్పి ఆ టైంలో కొలీగ్సే ఏంటంటే కాంపిటీషన్ అనమాట. అవతలని సప్రెస్ చేయడమే ఒక ఇది. నేను ఊహించలేదు. ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు వాళ్ళే మనం తప్పుదో పట్టిస్తారు అన్నమాట. నేను నిజమని నమ్మాం. దానివల్ల ఏమైపోయింది, నాకు లాస్ట్ 1 month చదవాల్సిన పరిస్థితి అయిపోయింది. దాంట్లో డిప్లొమాలో ఇరుక్కుపోవడం వల్ల ఏమైంది, నాకు ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఉన్నటువంటి సర్జరీ, ఎంతో ఇంట్రెస్ట్ అయినటువంటి సర్జరీ దాన్ని కోల్పోవాల్సి వచ్చింది. మెడిసిన్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. చాలా దానిలో ఉంటే అక్కడ కూడా జర్నలిస్ట్ మిస్ అయ్యి పల్మాలజీలో రావాల్సి వచ్చింది. సో తప్పని పరిస్థితి. ఆ రోజుల్లో పల్మాలజీ ఈనాటి ఉన్నంత వ్యాస్ట్గా లేదు. ట్యూబర్కులోసిస్ ఒక సబ్జెక్టు, పల్మాలజీ మీద ఒక ఇది అన్నమాట. ఏం చేస్తాం, కాంప్రమైజ్ అయిపోయాము. తప్పదు. అక్కడికి వచ్చేసరికి రేర్ సబ్జెక్ట్ వచ్చేసరికి మిగతా ఫ్యాక్టర్స్ అనమాట. ఈ రోజుల్లో లాగా మీకు అవసరం టెక్నాలజీలో అంత డెవలప్ అవ్వాలా. టీచర్ ఏం చెప్తేనే మనం నేర్చుకోవడం. ఈ టీచర్ చెప్పడం అనేటువంటిది అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఇక మనం ఏం చేయలేం దానికి. వాళ్ళకి ఎవరికి ఇష్టమైతే వాళ్ళకే చెప్తారు, వేరే వాళ్ళకి చెప్పరు. కాబట్టి మనం డెవలప్ అయ్యే ఛాన్స్ లేదు. ఒకప్పుడు అలాగే నడిచేదేమో. చాలా కాలం స్టూడెంట్స్ అలా ఎంతో కాలాన్ని పాస్ అయ్యేవాడు. ఇప్పుడు అలా జరగట్లా. ప్రాక్టికల్స్లో అందరూ పాస్ అయిపోతారు. థియరీ వచ్చేసరికి ఇందులో పాస్ అవ్వలేదే సరిపోతుంది. డిఫరెంట్ ఎగ్జామినర్స్ ఇప్పుడు అప్పుడు వాళ్ళే పేపర్ కరెక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎన్ని వన్లు వేస్తే అంతే. సో రిగ్రెట్ అనేటువంటిది ఏంటంటే, నాకు స్టూడెంట్ హౌస్ సర్జన్స్లో పడినటువంటి దెబ్బ నాకు పల్మనాలజీలో దింపేసింది. కానీ నాకు ఇండైరెక్ట్గా ఉపయోగపడింది. అది ఎలా ఉపయోగపడిందంటే, నాకు ఇండైరెక్ట్గా ఎలా ఉపయోగపడింది పల్మనాలజీ, నేను గవర్నమెంట్ జాబ్లో రావడం జరిగింది. గవర్నమెంట్ జాబ్లో రావడం వల్ల తొందరగా ప్రమోషన్ వచ్చింది. తొందరగా ప్రమోషన్ రావడం వల్ల అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఎక్కువగా రాగలిగాను. డిప్యూటీ 2006 to 2010 వరకు డిప్యూటీ సూపరింటెండెంట్ చేశాను. 2010 నుంచి ఇంతవరకు 8 సార్లు సూపరింటెండెంట్ చేశాను. డిఫరెంట్ పీరియడ్స్. 2 times ప్రిన్సిపాల్ చేశాను, 1 time రిజిస్ట్రార్ చేశాను. ఇవన్నీ అంటే రూట్ మార్చుకోవడానికి అవకాశం కలిగింది. ఇంకోటి ఏంటంటే, పల్మనాలజీ చేయడం వల్ల పూర్ పేషెంట్స్ కదా మనం ట్రీట్మెంట్ ఇచ్చేది. మా దగ్గర వచ్చేవాళ్ళకి పూర్ పేషెంట్స్ కాబట్టి ఎక్కువగా సర్వీస్ క్యాంప్స్ చేయడానికి ఉపయోగం కలిగింది. అందువల్ల వాలంటరీ ఆర్గనైజేషన్స్లో ఎక్కువగా వెళ్ళిపోగలిగాము. వాలంటరీ ఆర్గనైజేషన్ డిఫరెంట్ పోస్టులో వెళ్ళిపోగలిగాము. సెక్రటరీ, ప్రెసిడెంట్, జోన్ చైర్మన్, రీజనల్ చైర్మన్, ఇలా చాలా పోస్టులు వచ్చేసాం. అలా రావడం వల్ల అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ కొద్దిగా ఈజీ అయింది. అలా ఇంకో రకంగా ఉపయోగపడింది. సార్, ఇప్పుడు పోస్ట్ ఎంబీబీఎస్ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి సార్ మనకి. అంటే యూఎస్ఎంఎల్ కానీ, ఫ్లాప్ కానీ, సివిల్స్ కానీ. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ సార్? ముందు మనకు కరెక్ట్ ఐడియా ఉండాలి. మనం ప్రాక్టీస్ చేసి సెటిల్ అవుదామా, మన అకాడమిక్ ఇంట్రెస్టా, లేకపోతే మన యూఎస్ఎంఎల్ చేసి మన ఫారెన్ వెళ్దామా, మన ఐడియా కరెక్ట్గా ఉండాలి. మనం ప్రాక్టీస్ చేసి సెటిల్ అవుదామా, మన అకాడమిక్ ఇంట్రెస్టా, లేకపోతే మన యూఎస్ఎంఎల్ చేసి మన ఫారెన్ వెళ్దామా, మన ఐడియా కరెక్ట్గా ఉండాలి.
దాని తగ్గట్టుగా మన పర్సనాలిటీ ప్లాన్ చేసి చెప్పాను కదా, మా క్లాస్మేట్ ఒకడు ఉండేవాడు. అతను కారణాల వల్ల నేను మాత్రం ఇక స్టెత్ సిరంజి ముట్టను అన్నాడు. అలాగే ఐఏఎస్ రాస్తున్నాడు, ఐఏఎస్ రాలేదేమో, కస్టమ్స్లో చేస్తున్నాడు ఆఫీసర్గా. అట్లా మనం మన ఐడియా ఏదైతే ఉందో అలా కాకుండా నేను కూడా రాశాను, మా గ్రూప్ 1 రాశాను. గ్రూప్ 1 ప్రిమ్స్ పాస్ అయ్యాను. తర్వాత మెయిన్కి వెళ్ళేటప్పటికి ఇంట్లో హౌస్ ప్రాబ్లం ఏదో వచ్చింది, ఇక వద్దనుకున్నాను. మా ఫాదర్ కోపడ్డారు, వద్దు డాక్టర్ అయిన తర్వాత ఇది ఎందుకు అన్నారు, అందువల్ల ఆగిపోయాను. కానీ ఇదో పీజీ చేసిన తర్వాత వెళ్ళటము అలా మంచిది కాదు కదా. ముందే సెలెక్ట్ చేసుకోవాలి, అది ముందు ఇంటర్మీడియట్ లెవెల్లోనే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ కాదు అంటే డిగ్రీ లెవెలే సఫిషియెంట్ మెచ్యూరిటీ వచ్చేసి ఉంటుంది. ఆ లెవెల్లోనే మీరు సివిల్స్కి వెళ్ళాలా, లేకపోతే పీజీయో సూపర్ స్పెషాలిటీ చేసి సెటిల్ అవ్వాలా, లేదంటే యూఎస్ఎంఏకి వెళ్ళాలా అనేటువంటిది అక్కడే మీరు డిసైడ్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు మనకి టెక్నాలజీ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు మనం రోబోట్స్తో కూడా సర్జరీస్ చేస్తాం. ఒకవేళ మీ అప్పుడు టెక్నాలజీ బాగుంటే ఇప్పుడు మా టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కదా సార్. సో మీరు ఎలా యూజ్ చేయొచ్చు టెక్నాలజీ అని ఏం సజెస్ట్? మా టైంలో టెక్నాలజీ బాగా ఉండుంటే సబ్జెక్ట్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. మరి బాగా డెవలప్. నా క్లాస్లో కూడా మా 100 బ్యాచ్, ఫస్ట్ గవర్నమెంట్ బ్యాచ్ 100 బ్యాచ్, నేను టాప్ 10లో ఉండేవాడిని. అది నా తర్వాత కూడా ఎండికల్ మెడిసిన్ చేశారు 4 వేసారు. నేను ఒక్కసారి కూడా ఫెయిల్యూర్ అనేది లేదు. అలా ఫెయిల్యూర్ ఒక్క చోట కూడా లేని వాళ్ళు 28 క్యాండిడేట్సే ఉన్నారు. ఈ 28 క్యాండిడేట్స్లో నేను ఒకరిని. సో మనం చదువుకోవడానికి కానీ చేయడానికి కానీ చాలా ఆపర్చునిటీస్ బాగుండేవి. అప్పుడు లేవు. టీవీ డిపార్ట్మెంట్కి వచ్చేసాము, టీవీ ఇండస్ట్రీలోకి. ఆ టీచర్స్ చెప్తేనే నేర్చుకోవాలి. వాళ్ళు చెప్పలేదనుకోండి ఇక మనం నేర్చుకోవడానికి అవకాశం లేదు. ఆ తర్వాత లైఫ్లోకి ఎంటర్ అయ్యాక చెప్పాను కదా, లైఫ్లోకి ఎంటర్ అయ్యాక అనేక రకాలైనటువంటి ఎదురు దెబ్బలు. అది ఎవరు అంటారు కదా, యూనివర్సిటీ ఆఫ్ హార్డ్ నాక్స్, ఎదురు దెబ్బలు తగిలి నేర్చుకొని ముందుకు వెళ్తూ ఉండటం. అది అలా అలా కాకుండా మంచి ఇది మంచి స్పెషలిస్ట్గా సెటిల్ అయిపోయి ఉండేవాడిని. అడ్మినిస్ట్రేటివ్ సైడ్ వచ్చేవాడిని కాదేమో ఆ రోజుల్లో. అది ఉన్నట్టయితే ఏ బ్రాంకోస్కోపీ చేసుకున్నాం, ఏదో సమ్ ఇంటర్నేషనల్ బ్రాంకోస్కోపీ ఏదో అలా సెటిల్ అయిపోయి ఉండేవాడిని. టీచింగ్ చాలా ఇంట్రెస్ట్, మరి అంత వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బికాస్ ఆఫ్ ఫ్యామిలీ రీజన్స్ కానీ స్టడీలో తగిలినటువంటి దెబ్బల వల్ల కానీ ఇంకా తప్పని పరిస్థితి. అదే సార్, వాట్ ఈస్ వన్ బెస్ట్ అడ్వైస్ యూ వుడ్ లైక్ టు గివ్ టు us? బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే మీరు అంటే మీకు ప్రొఫెషన్లో ఉండాలి అనుకుంటే ఆ డెడికేషన్ డివోషన్ ఉండాలి. ముందు ప్లానింగ్ ఉండాలి. మీరు ఎలా సెటిల్ అవ్వాలో మీరు ప్లాన్ చేసుకోవాలి. మీరు ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారా, హాస్పిటల్ పెట్టి మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఏదన్నా బాగా టెక్నిక్స్లో డెప్త్లోకి వెళ్ళి నేర్చుకోవాలనుకుంటున్నారా, మీకు మీ దాన్ని బట్టే డెవలప్ అవుతారు. అది దాని తగ్గట్టుగానే మన ప్లాన్ అలా ఉంటుంది కదా, మన రూట్ అలా సెట్ అవుతుంది. లేనట్టయితే అంతా డిస్టర్బ్ అయిపోతుంది కదా. మనం ఒకటి అనుకుంటాము, ఇంకోటి. మా దాంట్లోనే ఒక అతను అనస్థీషియా చేశాడు. చాలా మరి అనస్థీషియా చేసి సక్సెస్ అవ్వలేదు. తర్వాత చాలా కాలానికి గవర్నమెంట్ జాబ్లోకి వచ్చాడు. గవర్నమెంట్ జాబ్లో వచ్చి కూడా దెబ్బతిన్నాడు. సో కెరీర్ అంతా పాడైపోయిందా, పూర్తి కెరీర్ పాడైపోయింది. అనస్థీషియా వాడు ఎంత బాగుంటున్నారు ఈ రోజుల్లో. మరి అనస్థీషియా, ఎండి అనస్థీషియా చేసి ఎందుకు సక్సెస్ అవ్వలేదు అంటే మనకు ఒక ప్లాన్ కానీ ఒక ఐడియా కానీ లేనట్టయితే దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. నేను చెప్పాను నాకు సర్జరీ అంటే చాలా ఇంట్రెస్ట్. మరి సర్జరీ నాకు వచ్చినట్టయితే నేను ఎలా ఉండేవాడిను అంటే మంచి సర్జన్గా ఉండేవాడిని కదా. మెడిసిన్ వచ్చాము, ఇప్పుడు మెడిసిన్ అది కూడా సెట్ అవ్వక ఎలా వచ్చింది. అందుకే గ్రూప్ 1కి వెళ్ళాల్సి వచ్చింది. గ్రూప్ 1 అది మళ్ళీ ఎదురు తప్పే కాదనుకున్నాం. మళ్ళీ ఇటు రావాల్సి వచ్చింది. మళ్ళీ అటువైపు నుంచి అడ్మినిస్ట్రేషన్ వైపు రావాల్సి వచ్చింది. ఇది నన్ను ఏది వస్తే అది తీసుకున్నామండి, మనం చేయగలిగింది ఏం లేదు. అంతే మంచి సజ్జన్గా ఉండేవాడిని కదా. మెడిసిన్ వచ్చాము, మెడిసిన్ అది కూడా సెట్ అవ్వక ఎలా వచ్చింది. అందుకే గ్రూప్ 1కి వెళ్ళాల్సి వచ్చింది. గ్రూప్ 1 అది మళ్ళీ ఎదురు తప్పే కాదనుకున్నాం. మళ్ళీ ఇటు రావాల్సి వచ్చింది. మళ్ళీ అటువైపు నుంచి అడ్మినిస్ట్రేషన్ వైపు రావాల్సి వచ్చింది. ఇది నన్ను ఏది వస్తే అది తీసుకున్నామండి, మనం చేయగలిగింది ఏం లేదు. అది సార్, మీరు ఫస్ట్ రిజిస్ట్రార్గా ఉన్నారు ఎన్టీఆర్ యూనివర్సిటీలో, తర్వాత జీజీహెచ్కి సూపరింటెండెంట్గా అపాయింట్ అయ్యారు, తర్వాత ప్రిన్సిపల్గా అపాయింట్ అయ్యారు. అలా పాండమిక్ వల్ల కోవిడ్
స్టేట్ కోఆర్డినేటర్గా అపాయింట్ అయ్యారు. ఇంకా పల్మనాలజిస్ట్ ఇంటర్చేంజింగ్ మీకు ఎలా అనిపించింది? ఏం లేదు, అడ్మినిస్ట్రేషనే కదా. రిజిస్టర్ అనేది అడ్మినిస్ట్రేషన్, మళ్ళీ సూపరింటెండెంట్ అంటే అది కూడా అడ్మినిస్ట్రేషనే, మళ్ళీ ప్రిన్సిపాల్ అంటే అది అడ్మినిస్ట్రేషనే, మళ్ళీ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా నాకు ఈ డిపార్ట్మెంట్ ఇవ్వలేదు, నాకు స్టేట్ డయాలసిస్ వర్క్ చూడమన్నారు. సో నాకు సంబంధించిన వర్క్ అయినా కానీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, టాబ్లెట్ చేయడం, వాళ్ళకి ప్రజెంట్ చేయడం, ఇదే వర్క్ అలవాటైపోయింది. ఇంక తేడా అనిపించలా. అడ్మినిస్ట్రేషన్ ఏదైనా అడ్మినిస్ట్రేషన్ అంతే. Sir, one strong warning. You expect not any of us which should do. అదే మీ స్ట్రెంగ్స్ ఏంటి, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇంకొకరి మాటలు విని వాళ్ళ రూట్లోకి మీరు వెళ్ళిపోకూడదు. అదే వాళ్ళు ఏదో చెప్పారని వాళ్ళ రూట్లోకి వెళ్ళిపోతే కష్టం. మాకు చెప్పారు కదా ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ లేదన్నారు, లేదనుకొని మరి 11 months రిలాక్స్ అయిపోయాము. దానివల్ల చాలా దెబ్బ పడిపోయింది. అది కోరుకోలేని దెబ్బ మొత్తానికి. అట్లా ఇన్ఫ్లుయెన్స్ ఎవరేం చెప్తే అది అని కాదు. అది మీకు ఒక పాయింట్ చెప్పలేము. బాగా చదువుకున్న మార్నింగ్ ఎగ్జామ్కి వెళ్ళే రోజు ముందు ఒక అతను మరి కొన్ని బిట్స్ బాగా ఈజీ బిట్స్ రాంగ్గా చెప్పడం జరిగింది. అంటే అతనితో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్తో ఆ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చింది. ఆయన వల్ల 7 బిట్స్ తప్పు పెట్టాను. సో ఇట్లాంటి దెబ్బలు మీరు తగిలితే మీ కెరీర్ ఎంత నాశనం అయిపోతుంది. నాకు నా మెడిసిన్ ఈజీగా వచ్చేసేది, నాకు 1 markలోనే పోయింది. 165 జనరల్ మెడిసిన్ పోయింది, అప్పుడు నాకు వచ్చేసేది జనరల్ మెడిసిన్. మరి అంతే, మనం ఏం చేయలేదు. పోనీ మానేసి రాద్దాము అంటే డబ్బులు కట్టమన్నారు 70,000. లేదంటే ఇక డీసీహెచ్ ఇంకోటి తీసుకునేవాడిని, నెక్స్ట్ టైం సీట్ తెచ్చుకునేవాడిని. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఇప్పుడు గ్రాడ్యువల్గా డెవలప్ అవుతాను అని. ఎంబీబీఎస్ సెంటర్స్లో కూడా 3rd time కదా, ఫస్ట్ టైం, సెకండ్ టైం ప్రతిసారి ఇంప్రూవ్మెంట్ జరుగుతూనే ఉంది. అలాగే పీజీ ఎంట్రన్స్లో కూడా ఫస్ట్ టైం 140, సెకండ్ టైం 160కి వెళ్ళిపోయాను కదా, 164 దాకా వచ్చేసాను. అలా ఇంకో ఛాన్స్ డిప్లొమా తీసుకుని ఇంకో ఛాన్స్లో డెఫినెట్గా ఇంప్రూవ్ అయ్యేవాడిని, బాగుండేది. కాబట్టి మీరు మీ మీద మీ నమ్మకం పెట్టుకోవాలి. అది ఎదుటి మాటలు విని వాళ్ళు ఏది చెప్తే అది విని అది మీకు టాలీ అవ్వక మీరు దెబ్బతింటే కష్టం. సార్, మీ ఇంత టైట్ షెడ్యూల్లో కూడా మాకు కొంచెం టైం ఇచ్చి ఇలా మమ్మల్ని అందరినీ గైడ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. We feel very blessed to talk to you today, sir. Thank you very much.